ఈ కునాఫా చాక్లెట్‌ని ఆన్‌లైన్‌లో ₹500కి ఆర్డర్ పెట్టాను. ఇవేమో జస్ట్ ₹300లో ఇంట్లోనే తయారు చేశాను. ఆన్‌లైన్‌లో తీసుకున్న కునాఫా చాక్లెట్‌ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఆల్రెడీ బ్రేక్ అయిపోయి ఉంది. దీని లోపల ఉన్న స్టఫింగ్ అంతా కూడా ఎండిపోయి టేస్ట్ చూస్తే పాడైపోయిన టేస్ట్ అయితే వచ్చింది. మనం ఇంట్లో తయారు చేసిన కునాఫా చాక్లెట్‌ని బ్రేక్ చేస్తే లోపలంతా కూడా స్టఫింగే ఉంది. టేస్ట్ కూడా చాలా ఫ్రెష్‌గా, చాలా టేస్టీగా ఉంది. ₹300లో ఈ చాక్లెట్‌ని ఎలా చేశానో చూపిస్తారండి. ఈ మిల్క్ చాక్లెట్ కంపౌండ్ 500 గ్రామ్స్ ₹180కొచ్చింది. ఇందులో నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే ₹30ది. అలాగే డార్క్ చాక్లెట్ ఒక ₹20ది, ₹10ది వైట్ చాక్లెట్, ₹100వి పిస్తాలు, ₹20 కునాఫా సేమియా, ₹100 మిల్క్ మేడ్, అలాగే ₹10 నెయ్యి. ఈ చాక్లెట్ తయారు చేయడానికి ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని పిస్తాలను డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిస్తాలను మిక్సీ జార్లోకి వేసి అందులో మిల్క్ మేడ్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కునాఫా సేమియాని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పిస్తా పేస్ట్ని వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని అందులో వైట్ చాక్లెట్ పెట్టి మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ అయిన ఈ చాక్లెట్ని పైపింగ్ బ్యాగ్లో వేసి ఈ విధంగా డిజైన్ వేసుకోవాలి. డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మనం తీసుకున్న డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ని కలిపి మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ అయిన ఈ చాక్లెట్ని చాక్లెట్ మౌల్డ్లో ఒక లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ఇందులో కునాఫా స్టఫింగ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ చాక్లెట్ లేయర్ వేసుకొని ఇంకొక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే కునాఫా చాక్లెట్లు అయితే రెడీ అవుతాయి. మనం ఆన్లైన్లో తీసుకున్న కునాఫా చాక్లెట్ ₹500కి జస్ట్ 200 గ్రామ్స్ వచ్చింది. మనం ఇంట్లో తయారు చేసిన కునాఫా చాక్లెట్ అయితే ₹300లో హాఫ్ కేజీ కంటే కూడా ఎక్కువగానే వచ్చింది. టేస్ట్ కూడా 100% మార్కెట్ కంటే బెటర్గా ఉంది.